పాత నిబంధనలో ఉన్న ప్రజల కంటే కూడా ఈ రోజున మన ఎడల దేవుని ప్రేమ చాలా అపారమైనది. ఇంకా లాభం లేదు. మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎలాగ వెళ్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఎలాగ వెళ్తే దేవుని తెలుసుకోగలుగుతారు అని దేవుడు ఆలోచించి మానవతారిగా ఆయన భూలోకానికి వచ్చాడు. ఒక ప్రాంతానికి ఆయన పరిమితం కాల, ఒక కుటుంబానికి ఆయన పరిమితం కాల. ప్రజలందరూ ఆయనను చేరుకోవాలని, ప్రజలందరూ ఆయనకు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా దేవుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోనికి వచ్చాడు. హల్లెలూయా. అదే ఒక రాజగృహంలోనే ఆయన జన్మించాడనుకో, నువ్వు నేను ఆయనని చేరుకోలేము, ఆయన చూడలేము, చూడనివ్వరు సమాజము. దేవుడు ఎంత ఆలోచించాడో నిన్ను, నీ గురించి, నా గురించి. ఎంత పేదవారైనా, ఎంత సామాన్యులైనా, ఎంత ఘనులైనా నన్ను చేరుకోవాలి, నన్ను చూడాలి, నా దగ్గరికి రావాలి, నా గురించి తెలుసుకోవాలి, నన్ను పోలి నడుచుకోవాలని దేవుడు ఆలోచన కలిగి అతి సామాన్యునిగా ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా.